ఈనాటి స్పందన తక్షణ రక్షణ ఒక మంచి ప్రోగ్రామ్ను తీసుకొని ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి నగర సిపి సజ్జనార్ గారికి, గౌరవ ముఖ్య అతిథులు, మన ఎప్పుడూ నూతనత్వాన్ని, అదేవిధంగా మహిళల సంక్షేమాన్ని, మహిళల పథకాలను ముందుకు తీసుకొచ్చి సమాజంలో అగ్రభాగాన అగ్రగణ్యులుగా నిలబెట్టడంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అగ్రభాగాన ఉండడం జరిగింది. ఈనాటి నూతన స్పందన కార్యక్రమాన్ని కూడా వారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా చాలా సంతోషం. మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మరక్షణను కూడా ఈరోజు స్పందన టీం ద్వారా, మరి తక్షణ రక్షణ కార్యక్రమం ద్వారా మనము మహిళల యొక్క రక్షణను ఇంకా మరింత పటిష్టంగా చేసుకోవడానికి ఈ యొక్క ఏదైతే స్పందన వెహికల్స్ ప్రోగ్రామ్ ఉందో అది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మా సోదరులు వేం నరేందర్ అన్న, అదేవిధంగా అనిల్ యాదవ్ గారు, మరి మన డీజీపీ గారు, అదేవిధంగా ఇతర పోలీస్ అధికారులు, ఇక్కడికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. హింసకు, అదేవిధంగా లైంగిక వేధింపులకు గురైనటువంటి బాధితులు తక్షణ సహాయం కోసం వాళ్ళు అర్జిస్తూ ఉంటారు. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఆ వేధింపులు కానీ అటాక్ కానీ జరిగినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఒక రకంగా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు తక్షణంగా ఎవరైనా ఇక్కడ వచ్చి మమ్మల్ని రక్షిస్తే బాగుంటుంది అనేటువంటి భావన ఉంటుంది. ఆ టైంలో మనం ఏ నిమిషం, 1 నిమిషం 2 నిమిషాలు వాళ్ళను కాపాడడంలో మన నుంచి డిలే అయినా మరి ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది బతికుండి కూడా. కాబట్టి ఒక పదం ఉంటుంది, అంటే ఒక గోల్డెన్ అవర్స్ అని. సో ఆ గోల్డెన్ అవర్స్లో మనము వాళ్ళని రీచ్, అంటే ఎక్కడికైతే తీసుకెళ్లాలో, అది హాస్పిటల్ కావచ్చు లేదా తక్షణ సహాయం కావచ్చు, అక్కడికి తీసుకెళ్లే విధంగా చేస్తే ఖచ్చితంగా చాలామంది ప్రాణాలను కాపాడగలుగుతాం. చాలామందిని హెల్దీగా ఉంచడానికి, ఆ టెన్షను, ఆ మెంటల్ టార్చర్ నుంచి కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఈరోజు ఇనాగ్రేట్ చేసినటువంటి స్పందన ఈ వెహికల్స్ సంబంధించి కానీ, ఆ టీంకి సంబంధించి కానీ ఖచ్చితంగా మహిళలను పూర్తిగా రక్షించడంలో అగ్రభాగాన ఉంటాయని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ శాఖను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఎక్కడన్నా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే ఎంక్వైరీ చేసి అరెస్టులు చేయడంలో కూడా హైదరాబాద్ పోలీసు కానీ, రాష్ట్రంలో ఉన్న పోలీసు కానీ వాయువేగంతో పరిగెత్తి మరి ఆ కేసెస్ కూడా అన్నీ ఛేదించి అరెస్టులు చేసి మరి దర్యాప్తులను కూడా స్పీడ్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో ఇది కూడా మళ్ళొక కొత్త పథకం. సో ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మేము మహిళలకు సంబంధించి చూసినప్పుడు అనేక రంగాలలో మహిళల్ని, ట్రాన్స్జెండర్స్ కూడా దేశ చరిత్రలో ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్స్ను గుర్తించి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర గతంలో ఎక్కడలేదు, దేశంలో కూడా ఎక్కడలేదు. ఫస్ట్ స్టేట్గా అది మన ముఖ్యమంత్రి చేతుల మీదుగా 40 మంది మరి ట్రాన్స్జెండర్స్కు ట్రాఫిక్ పోలీసులుగా ఇచ్చి వాళ్ళను గుర్తించి వాళ్ళను గౌరవించడం జరిగింది. సో అట్లా జస్టిస్ డిలేడ్ ఈజ్ ఏ జస్టిస్ డినైడ్ అనేటువంటి అంశం మన అందరికీ తెలుసు. ఎక్కడైతే జస్టిస్ డిలే చేస్తే జస్టిస్ డినైడ్ అయిపోతుంది. సో ఇక్కడటువంటి పోలీస్ అధికారులు కానీ, ఇతర మేధావులు కానీ ఖచ్చితంగా మన ఆశ్రయం కోసం, అంటే మన దగ్గరికి వాళ్ళు రక్షణ కోసం లేదా న్యాయం కోసం వచ్చినప్పుడు ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం జరగకుండా ప్రతి తెలంగాణ ఆడబిడ్డ తలెత్తుకొని గర్వంగా స్వేచ్ఛగా తిరిగే వాతావరణాన్ని కల్పించే విధంగా ఈనాటి మనం తీసుకున్నటువంటి స్పందన, తక్షణ రక్షణ, ఇలాంటివన్నీ కూడా చాలా ఉపయోగపడతాయని నేను భావిస్తూ ఈరోజు మరి ఇదొక మంచి మైలురాయిగా ఉంది. దాన్ని మనం ప్రారంభించడమే కాదు, కంటిన్యూస్లీ అది మనము ఫాలోఅప్ కూడా చేసుకొని మరి మినిట్ టు మినిట్ ఎక్కడన్నా మనం డిలే చేస్తున్నామా, దాని ద్వారా డినైడ్ అయిపోతుందా ఇష్యూస్ అనేది కూడా మనం చూస్తే అద్భుతంగా మహిళలు రాణించగలుగుతారు. నా లాస్ట్ విన్నపం ఏంటిదంటే, సమాజం యొక్క జీడిపి పెరగాలి, ఆదాయం పెరగాలి అని అనుకున్నప్పుడు ఈ సమాజంలో ఉన్న 50% ఉమెన్ కూడా వర్క్ ప్లేస్లోకి రావాలి. చాలామంది
సరైనటువంటి వర్క్ దొరకక లేదా సేఫ్టీ ఉంటుందా ఉండదా తెలియక చాలామంది పని ప్రదేశాలకు రాలేకపోతున్నారు. ఈ దేశ సంపద రాష్ట్ర సంపద పెరగాలి, తద్వారా కుటుంబాలు బాగుపడాలంటే మగవాళ్ళతో సమానంగా అన్ని ప్రదేశాలలో ఆడవాళ్ళు కూడా పని చేసుకునే స్వేచ్ఛ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ పెరుగుతుంది, తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మనము మా విజ్ఞప్తి మన ముఖ్యమంత్రి గారికి, ఈరోజు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటాం. దీన్ని ఇక్కడ పిల్లల మనసులలో, యువకుల మనసులలో, యువత మనసులలో ఆడవాళ్ళని గౌరవించాలి, ఆడవాళ్ళని పూజించాలి, ఆడవాళ్ళలో అమ్మను అక్కను చెల్లెను చూడాలి అనే భావన ఎక్కడ ఏ రోడ్డు మీద అమ్మాయి కనబడ్డా ఆ భావన రావాలంటే శిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది తరగతి గదులలో ఉండాలి. మహిళను ఎలా గౌరవించాలనేటువంటి అంశాన్ని పాఠ్య పుస్తకాలలో చేర్పించడం మూలంగా, తరగతి గదులలో మంచి విలువలతో కూడినటువంటి విద్యను అందించడం మూలంగా భవిష్యత్తులో ఏ మహిళ అయినా స్వేచ్ఛగా ఉండగలుగుతుంది, కుటుంబంలో అయినా బయట అయినా తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా పాఠ్యాంశాలలో కూడా మహిళలను రెస్పెక్ట్ ఇవ్వడం, మహిళల పట్ల అబ్యూజ్గా ఉంటే ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయో కూడా శిక్షణ ఈ రెండు కూడా పాఠ్య పుస్తకాలలో ఉండాలి. తరగతి గదులలో నుంచి ఆ శిక్ష గురించి తెలియజేస్తే చాలా వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతామని నా యొక్క ఉద్దేశం. దీన్ని మా విన్నపంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.